అమరావతి రాజధాని విషయంలో మన చంద్రబాబు నాయుడు గారు అయితే రోజుకు ఆయన పనిచేసే 20 గంటల్లో మ్యాక్సిమం 15-16 గంటలు అమరావతి మీదనే ఆలోచన చేస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు ఏ విషయాన్ని కూడా సీరియస్గా తీసుకొని పరిశీలన చేస్తాడన్న విషయం తెలుస్తూ ఉంది. అమరావతి రాజధానిలో 2014 నుంచి 2019 దాకా ఏ సంస్థ ఎన్ని ఎకరాలు అడిగినా కూడా ఉపాధి ముఖ్యం, పెట్టుబడులు అయితే రావాలన్న ఒక ఉద్దేశం మీద భూములు ఇచ్చేయడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే అలాంటి పరిస్థితులు అయితే లేవు. ఏ సంస్థ వచ్చి మాకు 70 ఎకరాలు ఏంటి, 80 ఎకరాలు ఏంటి అని అడిగినా కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం దగ్గర భూమి అయితే లేకపోగా, గతంలో ఇచ్చిన భూమిలో అయితే మీరు ఎలాంటి భవనాలు నిర్మించబోతా ఉన్నారు, ప్రతి ఎకరాకి లెక్క చెబితేనే రాష్ట్ర ప్రభుత్వానికి అని ఆ విధంగా లెక్కలు చెబితేనే భూమి ఇవ్వడానికి ముందుకు వస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. తక్కువ ప్రదేశంలో ఎక్కువ అంతస్తులున్నటువంటి భవనాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి ఎక్కువ యుటిలైట్ చేసుకోండి అనే విధానాన్ని సిఆర్డీఏ ముందుకు తీసుకొచ్చింది. అమరావతి రాజధానిలో మనం యూనివర్సిటీలు చూస్తూనే ఉన్నాం. ఒక విట్ గాని, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గాని, యూనివర్సిటీల్లో ఎక్కడ చూసినా 18 అంతస్తులు 19 అంతస్తులు నిర్మించడం అనేది భారతదేశంలో అమరావతిలోనే మొదలని చెప్పాలి. 8 అంతస్తులు 9 అంతస్తులు 10 అంతస్తులు ఐటీ కంపెనీకి సంబంధించిన భవనాలు అయితే చూశాం. గానీ ఒక ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళకి ఇచ్చిన భూమిలో గరిష్టంగా ఉపయోగించుకోవడం అనేది ఇదే మొదలు. ప్రస్తుతం అయితే టెక్నాలజీ అయితే బాగా అందుబాటులోకి వచ్చేసింది. తక్కువ స్థలంలో ఎక్కువ అంతస్తులు వేసుకుని భూమిని అయితే సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. యూనివర్సిటీ అనగానే ఎవరైనా 200 ఎకరాలు 300 ఎకరాలని అంటుంటారు. కానీ ఈ కాలంలో 200 ఎకరాలు 300 ఎకరాలు అంటే సాధ్యమయ్యే పని కాదు. దేశంలో జనాభా ప్రస్తుతానికి 140 కోట్లు అంటున్నారు. భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆ పద్ధతిలో చూసుకుంటే అమరావతిలో కూడా రాజధాని విషయంలో 100 ఎకరాలు ఇవ్వాలంటే అయ్యే పని కాదని చెప్తా ఉన్నారు. ఉన్న భూమిని సద్వినియోగం చేసుకోవడానికి ఇదే సరైన మార్గమని, ఎక్కడైనా సరే 5 అంతస్తులు G+5కి అలవాటు పడిపోయి ఉన్నారు ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో. G+12 కానీ D+18 కానీ అంటే 12 నుంచి 18 అంతస్తుల భవనాలు నిర్మించుకోవడానికి మీరు అలవాటు చేసుకోండి అని చెప్పేసి, మీకు కావాల్సినంత స్పేస్ వస్తుందని, కమర్షియల్ స్పేస్ ఎంతైతే అందుబాటులో ఉంటుందో అంతగా ఉద్యోగాలు కల్పనకి అవకాశం ఉంటుందని అనుభవజ్ఞులు అయితే చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అయితే భూములు కేటాయింపు విషయంలో చాలా వరకు ఆచితూచి వ్యవహరించడంతో పాటు భూమి కేటాయించిన 36 నెలల్లో అంటే 3 సంవత్సరాల లోపలనే మీరు అనుకున్నటువంటి ఒప్పందంలో కుదుర్చుకున్నటువంటి ప్రాజెక్టు పూర్తి చేయకపోతే భూమి అయితే మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం అయితే ఎలాంటి చర్యలకు వెనుకాడదని చెప్పేసి ప్రభుత్వం అయితే ఈ విషయం స్పష్టంగా అందరికి చెప్తా ఉందట. అందువల్లనే గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ముఖ్యంగా 3 స్టార్ హోటల్స్ విషయంలోనూ మరియు 5 స్టార్ హోటల్ విషయంలోనూ, తర్వాత బిట్స్ యూనివర్సిటీతో పాటు ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ అయినా సరే వెంటనే పనులు అయితే ప్రారంభించేశాయి. రాబోయే అతి కొద్ది రోజుల్లోనే అమరావతి ప్రత్యక్ష పెట్టుబడుల మీద మళ్ళీ మనం ఒక వీడియో చేసుకుందాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.